అందరికీ నమస్తే. మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలని, లేకపోతే ప్రజా సమస్యలు పరిష్కరించాలని, అసలు ప్రజా సమస్యలు విననీకే ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇలా ఒక పేపర్లో ఒక వార్త వచ్చింది. అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పేపర్లో రాసినారు. ప్రతిపక్షం ఆరోపిస్తే ఆ విషయాలను అది రాజకీయం కోసం అనుకునే వాళ్ళం. కానీ అది రాపిస్తే రాయించిన వార్తలాగా కనిపించింది నాకు. ఎమ్మెల్యేలు పైరవీలు చేసుకుంటున్నారంట. ముఖ్యమంత్రిని కలిస్తే ఏదో ఒక పేపర్ ఇచ్చి ఈ పని చేసి పెట్టు, డబ్బులు వచ్చే పనులు చేసుకుంటారంట ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డిని కలిసిన ప్రతిసారి ఇదే జరుగుతుందంట. రేవంత్ రెడ్డి విషయాన్ని సన్నిధులతో చెప్పుకున్నాడని రాసిన వార్త అది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సరే, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మినిస్టర్స్ ఏం చేస్తున్నారో ప్రజలకు క్లారిటీ ఉంది. వాళ్ళంతా పైసల చుట్టూ తిరుగుతున్నారు, భూముల చుట్టూ తిరుగుతున్నారు, పరిపాలన మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. ప్రజల చుట్టూ కాకుండా పైసల చుట్టూ వాళ్ళంతా తిరుగుతున్నారు. అందుకే మంత్రులు సైలెంట్. ఒక్క మంత్రి అన్న కిక్కుమంటుండా, ఒక్క మంత్రి అన్న ఏదైనా ఇష్యూ మీద మాట్లాడుతుండా. ఇష్యూ మీద అంటే ప్రశ్నించడం కాదు, కనీసం మా దానిలో ఇది చేస్తున్నామని, మా శాఖలో ఈ కొత్త ఇన్నోవేషన్ చేస్తున్నాం, లేదా మా శాఖలో ఒక ఉద్యోగాలు ఇస్తున్నాం, మా శాఖలో ఇది చేయడం వల్ల ఇంతమందికి లాభం చేకూరుతుంది, మా శాఖలో తెలంగాణను ఎక్కడికో తీసుకుపోతున్నామని ఎవరైనా ఒక్క మినిస్టర్ గప్చుప్ సాంబార్ బుడ్డి సప్లై చేస్తలేరు. మరి ఎందుకు సప్లై చేస్తలేరు? భయమా, భక్త్యా, లేకపోతే వేరే పనులు బిజీగా ఉన్నారా? పరిపాలనలో అయితే బిజీగా లేరు, అది క్లియర్. గవర్నమెంటే బిజీగా లేదు పరిపాలన విషయంలో. కానీ ఎమ్మెల్యేల గురించి వార్త వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో యాక్టివ్గా అయితే లేరు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లేవు. 2.5 years అయింది. ఒకవేళ వీళ్ళు ఎమ్మెల్యే అయినప్పుడు కనుక శంకుస్థాపన చేసి ఉంటే ఎక్కడైనా రోడ్లో గీట్లో ఈరోజు ఓపెనింగ్ వచ్చేవాళ్ళు. లేదు, ఒకవేళ ఇప్పుడు శంకుస్థాపన చేసినా శంకుస్థాపనల కోసమైనా మీ ఊళ్ళోకో లేకపోతే ఎక్కడో దగ్గర కనిపించేవాళ్ళు. అది లేదు. మరి ఏం చేస్తున్నారంట? పైరవీలు చేసుకుంటున్నారంట. పైరవీలు అంటే బ్రోకరిజం చేసుకుంటున్నారు, సింపుల్గా చెప్పాలంటే. వీళ్ళు ఎక్కడనో బ్రోకర్లతో కలిసి నడుస్తున్నారు, బ్రోకర్లతో కమిట్ అవుతున్నారు. వీళ్ళ దగ్గర కేసులు ఎట్లొస్తాయి? అన్ని భూముల పంచాదులంట, భూముల పంచాదులు. ఇది సీఎంఓలో ఎవరో చెప్పినట్లుగా సోర్స్ ఆఫ్గా ఆ వార్త రాసినారు వాళ్ళు. అంటే వీళ్ళు భూముల పంచాయతీలు తీసుకొని పోయి రేవంత్ రెడ్డి ఏడగలిచిన చిట్టీలు ఇస్తున్నారట. ఇంకో పలానా చిట్టి పలానా ఇచ్చి పలానా భూమి పంచాయతీ పలానా సర్వే నెంబర్ పలానది, ఇది కొంచెం ఈ సమస్య పరిష్కరించండి కొంచెం. యాక్చువల్గా కాన్స్టిట్యున్సీలో మాకు డెవలప్మెంట్ కావాలనో, కాన్స్టిట్యున్సీలో రోడ్ వేయాలనో, కాన్స్టిట్యున్సీలో కాలువలు తవ్వమనో, లేకపోతే వానకాలం వస్తుంది మంచి చేయమనో, లేకపోతే పలానా వాళ్ళకు పలానా ఫ్యామిలీ పలానా కుటుంబం బాగా చితికిపోయి ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం పెట్టిద్దామనో, లేకపోతే పలానా వాళ్ళు హెల్త్ బాగాలేదు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేద్దామనో గవర్నమెంట్ తరఫున, లేకపోతే పలానా వాళ్ళకు చదువుకునే స్తోమత లేదు చదివిద్దాం గవర్నమెంట్ తరఫున, ఆ హెల్ప్ చేయమనో, అట్లాంటి దానికోసం అడుగుతలేరంట. భూముల పంచాయతీలు తీసుకొచ్చి ఇది ఆఫీసర్కి ఫోన్ చేస్తే నేను పోయి కలుస్తా, లేకపోతే పలానా సిఐ నాకు కావాలి, పలానా ఎస్ఐ మాకు పలానా పోలీస్ స్టేషన్ కావాలి. పైరవీలు ఇప్పుడు సిఐలు, ఎస్ఐలు, ఏసీపీలు ఇంకా రకరకాల ఏ స్టేజ్లో ఉందో ఇది బయట బహిరంగంగా జరుగుతున్న చర్చ. మొత్తం పైసలే. 15 లక్షలకు ఎస్ఐలు, 30 లక్షలకు సిఐలు, డైరెక్ట్గా ఎమ్మెల్యేలే బేరసారాలు దిగుతున్నారంట. బయట చర్చ ఉంది, ఎవరు ఖండిస్తలేరు. ఇలా పేపర్లో కూడా వచ్చింది. మా పోలీస్ స్టేషన్కు పలానా ఎస్ఐనే. ఆ సిఐలకు, ఎస్ఐలకు సరైన ట్రాక్ రికార్డ్ లేకపోయినా సరే రికమెండేషన్ వాళ్ళే కదా ఎక్కువ డబ్బులు ఇచ్చేది. ట్రాక్ రికార్డ్ లేని వాళ్ళే కదా. అంత మంచిగా ఉన్నా డబ్బులకే, నీకు ఎంత మంచి రికార్డు ఉన్నా డబ్బులకే ట్రాన్స్ఫర్లు, డబ్బులకే పోలీస్ స్టేషన్లు. ఇంకా ఆయన తీసుకొచ్చి ఆయన ఊరుకుంటాడా? ఎమ్మెల్యే ఏం చెప్తే అది వింటాడు. ఎమ్మెల్యే ఏం చేసినా పట్టించుకోడు. ఎమ్మెల్యే 4 భూములను కబ్జాలు చేసినా పట్టించుకోడు. ఎమ్మెల్యే అనుచరులు కబ్జాలు చేసినా పట్టించుకోడు. సిఐ పట్టించుకోడు, ఎవరు. ఎందుకంటే ఆయన డబ్బులు ఇచ్చే వచ్చాడు. లేకపోతే ఆయనకు డబ్బులు వచ్చే పని అయితే చేసుకుంటాడు. ఆయన కూడా, ఆ పోలీస్ ఆయన కూడా ఏం చేస్తాడు? డబ్బులు వచ్చేది చేసుకుంటాడు, అంతకు మించి ఏముంటుంది? మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలకు జనం ఎందుకు ఓట్లేసిండ్రు? సరే, గవర్నమెంటు స్కీమ్స్ ఏం లేవు, ఉండొచ్చు కాక. గవర్నమెంటు మీకు డబ్బులు ఇవ్వకపోవచ్చు కాక, ఇస్తలేరు కూడా. పెళ్ళిళ్ళకు సావులకు కూడా పోలేని సిచ్యువేషన్ మీరు ఉండొచ్చు కాక. కానీ మీరు ప్రభుత్వ అధికార పార్టీలో ఉండి చేయాల్సిన పని ఏంది? ఎమ్మెల్యేలు ఏం పని చేయాలి అంటే, ఎవరెవరు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయినరో, ఖర్చు పెట్టక ఎమ్మెల్యేలు అయినరో, జనాలకు ఓటర్లకు డబ్బులు మంచి ఎమ్మెల్యేలు అయినరో, ఏం పాడైనరో కానీ సంపాదించుకున్న పనిలో ఉన్నారు. ఇంకా మరి ఎమ్మెల్యే దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి వరకు మొత్తం డబ్బుల చుట్టే తిరిగితే, డబ్బులే సంపాదించుకోవాలి, డబ్బులే కావాలి మాకు, మేము డబ్బుల కోసమే చేస్తాం అనుకుంటే
అప్పుడప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడుతుంది, అది కూడా అట్లాంటి కేసే. జడ్చర్ల ఎమ్మెల్యే గవర్నమెంట్ మీదనే కోర్టుకు పోయిండు ఒక బిల్డింగ్ విషయంలో. ఒక దగ్గర గవర్నమెంట్ జాగాలో కడుతున్నారు ప్రైవేట్ బిల్డింగ్ అని, గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది హైకోర్టు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ పోయిండు. వాళ్ళకు కాన్స్టిట్యున్సీకి డబ్బులు అవసరం లేదంట ఎమ్మెల్యేలకు. వాళ్ళకు సొంతంగా డబ్బులు వచ్చే పనులు చేయించుకుంటున్నారు. వాళ్ళకు సొంతంగా కాన్స్టిట్యున్సీకి డబ్బులు కావాలి, కాన్స్టిట్యున్సీలో జనాలకు ఏదో జరగాలని కాదంట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ద్వారానే రాసినరా వార్త, ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వాళ్ళు చెప్తే రాసినరా, లీకు ఇస్తే రాసినరా. కానీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో వీళ్ళు బయటపెట్టారు. ఇంకా టార్గెటెడే, ఎవరెవరు కలుస్తున్నారు రెగ్యులర్గా, బయటకైతే ఏం ఫోటోలు రావు. ఎమ్మెల్యేలు ఏడా కలుస్తున్నారో ఇక నిన్నమొన్న ఎమ్మెల్యే సీఎం తిరుగుతుంది కదా అక్కడక్కడ, చర్చలో పోయిండు, నిన్నమొన్న మామనారు పోయిండు, ఎక్కడెక్కడ కొల్లాపూర్లో తిరిగినట్టున్నాడు, రంగారెడ్డి జిల్లాకు పోయిండు నిన్నమొన్న, ఇట్లా తిరుగుతున్నాడు కదా. బహుశా ఆడికొచ్చి అడుగుతున్నారేమో, ఇంటికైతే ఎవరు పోతలేరు, వాళ్ళ పోతే ఫోటోలు వస్తలేమో తెలియదు. ఎమ్మెల్యేలు సీఎంను కలిస్తే కూడా ఫోటోలు తీసుకుంటలేరు అంటే దొంగ పని అని అర్థం. ఎవరైనా సరే సీఎంను కలిస్తే ఫోటోలు పెడతారు. ఏమున్నది మొత్తం మంత్రులే దోసుకుంటారా? అది కూడా చెప్పిండు చర్చలో ఎమ్మెల్యే నదురెడ్డి. 30% కమిషన్ తీసుకుంటున్నాడు. మేము పిచ్చోళ్ళకి కనిపిస్తున్నామా? మేము పనులు తీసుకొస్తే మాకు పైసలు వస్తలేవు, మమ్మల్ని కూడా పైసలు అడుగుతున్నాడు బట్టి విక్రమార్క. అంటే వీళ్ళు ఎవరి దగ్గరనో ఏ బ్రోకర్ గానో ఎవరినో మధ్యవర్తి పట్టుకొని ఒక పని వస్తుంది, పలానా దగ్గర భూమి ఉంది, ఆ భూమిలో ఈ పంచాయతీ ఉంది, గవర్నమెంట్ ఇది క్లియర్ చేయాలి. చాలా ఉంటాయి, కిరికిరి భూములు చాలా ఉంటాయి. ఏదో నిషేధ జాబితాలో పడుతుంది, ఒక 10 కోట్ల భూమి నిషేధ జాబితాలో పడుతుంది. నిషేధ జాబితాలో పడితే అది ఓపెన్ చేయించాలి. అది ఓపెన్ చేయించాలంటే దానికి 10 కోట్ల భూమి కదా, 2 కోట్లు మాట్లాడుకుంటారేమో. మాట్లాడుకొని ఆ మధ్యవర్తిని తీసుకొని ఈయనకు 2 కోట్లు మాట్లాడుకొని ఎమ్మెల్యే ఆ ఫైల్ పట్టుకొని వస్తాడు, పలానా దగ్గర పలానా రెవెన్యూ విలేజ్ పలానా 22A నిషేధ జాబితాలో పడ్డది, ఇది ఓపెన్ చేయించాలి, ఇది మీరు CCLకి ఫోన్ చేసి చెప్పాలి, అప్పుడు పైసలు వస్తాయి. లేకపోతే అదేదో గవర్నమెంట్ జాగా చూపిస్తున్నారు, అది గవర్నమెంట్ జాగా కాదు, ప్రైవేట్ భూమిగా మీరు చెప్పాలి, డిక్లేర్ చేయాలి, CCL వాళ్ళు చేస్తే అయిపోతుంది పని. ఇవి ప్రభుత్వ భూములను కాపాడే పని కూడా కాదు వీళ్ళు చేసేది. ప్రభుత్వ భూములను ఎవడో కబ్జా చేస్తే వీళ్ళు క్లియర్ అని చేపిస్తారు. నిషేధ జాబితాలో ఉంది అంటే అది ఏదో కిరికిరి ఉంటేనే ఉంటుంది కదా, కానీ అది అట్లా కాదు, అది ఓపెన్ చేయించాలి. మొత్తం ఇంకా భూముల పంచాయతీలు వీళ్ళు భూభారతి తీసుకొచ్చింది దీనికోసమే. అది భూభారతి కాదు, అది భూహారతి అయింది. భూభారతి అది ఎమ్మెల్యేల పాలిట ఆ హారతిలో వేసే డబ్బులు ఉంటాయి కదా, అవి కురిపిస్తుంది అనమాట. మనం హారతి ఇచ్చినప్పుడు డబ్బులు వేస్తాం కదా కట్నం కింద. వీళ్ళు ఆ హారతి చుట్టూ డబ్బులు ఏరుకున్న పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు. దీనికోసమే జనాలు ఓట్లు వేసి ఎమ్మెల్యేలను చేసిన వీళ్ళను. చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే ఎక్కువ ఇట్లాంటి పనులు చేస్తున్నారంట. మళ్ళీ అదొకటి ఉంది, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. సెకండ్ టైం గెలిచే దమ్ము కూడా కనిపిస్తలేదు ఎమ్మెల్యేలలో. అంటే వాళ్ళు కాన్స్టిట్యున్సీలు ఏం చేస్తలేరు కాబట్టి కనిపిస్తలేదు. ఎవరైనా జనాల్లో ఉండాల్సిన వాడు, ప్రభుత్వం పనిచేసినా పని చేయకపోయినా రెండోసారి ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఇట్లాంటి పనులు అయితే చేయరు. ఇట్లాంటివి సొంతంగా డబ్బులు సంపాదించుకునే పనులు అయితే చేయరు కదా. ఏదైనా జనాలకు చేద్దామనో, జనాలకి ఏదైనా రోడ్లు వేద్దామనో, మంచి చేద్దామనో, ఊర్లకు మనం పొయ్యే ముఖం చెల్లాలనో ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళలో ముఖాలు చూపించే పరిస్థితి కూడా లేదు. ఇక తక్కువలకు బట్టి విక్రమార్క మొన్ననే చెప్పిండు, మీరు డబ్బులు అడగొద్దు. ఇంకా అట్లా డబ్బులు అడగొద్దు అన్నారు కాబట్టి ఇట్లా డబ్బులు సంపాదించుకునే పనులు ఉన్నారేమో. ఇదంతా నడుస్తున్నారు గవర్నమెంట్లో. ఇదంతా వార్తాపత్రికలు రాసిర్రు. ఆ వార్తాపత్రిక వార్త వచ్చింది అని అంటే ఆ వార్త ఖచ్చితంగా ఆ క్యాంపు నుంచి వచ్చినట్టే వార్త, గుర్తుపెట్టుకోవాలి. దిశ పేపర్లో వచ్చింది వార్త అది. దీన్ని బట్టి అర్థం చేసుకుంటారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో ఉంటున్నారా? కనిపిస్తున్నారా మీకు? మీరు రోజు పొద్దుగాల పోతే కలుస్తున్నారా ఏమైనా బాధ మీద? ఎమ్మెల్యేలు అవసరం అనుకుంటే ఆఫీసర్కి ఫోన్ చేసి పని చేయించాలి, లేకపోతే సొంతంగా ఏమైనా డబ్బులు ఇవ్వగలిగితే సొంతంగా ఇవ్వాలి. వాళ్ళకు 4.5 లక్షలు వస్తాయి మెయింటెనెన్స్ కింద, జీతము ప్లస్ మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ శాలరీ. ఇంకా ఆడ ఈడ వైన్ షాపులు కమిషన్లు అవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఎమ్మెల్యేలకు. వైన్ షాపుల దగ్గర నుంచి డైరెక్ట్ కమిషన్లు. కాంట్రాక్టర్లు ఏదైనా చిన్నదో పెద్దదో పాత గవర్నమెంట్ వేసిన కాంట్రాక్టర్లు పైసల కోసం వీళ్ళ దగ్గరికి రావాలి. ఎమ్మెల్యేలే బట్టి విక్రమార్క దగ్గర పోయి వాళ్ళింత వీళ్ళింత పంచుకొని డబ్బులు ఇప్పిస్తున్నారు. ఇక చిన్న చితక ఏమైనా పాత గవర్నమెంట్లో వేసిన కాంట్రాక్టర్లు ఉంటే అవి వర్క్ చేసుకుంటే దానికి కమిషన్లు ఇవ్వాలి. మొత్తం కమిషన్ల బేస్ నడుస్తుంది, మొత్తం కమిషన్లు. అందుకే కాంట్రాక్టర్ భయపడుతున్నారు. ఈయనకు కమిషన్ ఇచ్చి, ఆయన కమిషన్ ఇచ్చి, ఈయన కమిషన్ ఇచ్చి, ఆ పైన కమిషన్ ఇచ్చి అంతా చేస్తే ఏం మిగులుతుంది? ఏం మిగలదు. అందుకే రోడ్లు ఎన్ని కూడా వస్తలేరు ఎవరు. ఇంకా ప్రైవేట్ పంచాయతీలు ఇట్లాంటివి. ఒక అన్నయ్యండి మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మీ ఎమ్మెల్యేల మీద మీరు మీ కామెంట్ ఏందో, మీ కాన్స్టిట్యున్సీ చెప్పకపోయినా సరే మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.